ఉత్తరాఖండ్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది బుద్ధుడి విగ్రహం. కానీ ఇప్పుడు అందరినీ అతిపెద్ద జాతీయ జెండా ఆకట్టుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావ రోజున జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. జాతీయ జెండాను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. సంజీవయ్య పార్కులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను చూసేందుకు సందర్శకులు బారులు తిరుగుతున్నారు. ఈ జెండాను 291 అడుగుల ఎత్తులో 108 అడుగుల పొడవు 73 అడుగుల వెడల్పుతో తయారు చేశారు. మనం జనవరి 26నో లేకపోతే ఆగస్టు 15నో జెండా వందనం చేస్తాం. కానీ హైదరాబాద్ సెంటర్లో, అది ముఖ్య పర్యాటక కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఫ్లాగ్ చూడంగానే ఆ పేట్రియాటిక్ ఫీలింగ్ లేస్ వస్తుంది. హైదరాబాద్ లో గౌతమ్ బుద్ధ, ఇది మన బుద్ధ స్టాచ్యూతో సహా ఇప్పుడు ఇది ఒక అట్రాక్షన్ అయిపోయింది. పబ్లిక్ వస్తుంది, ప్లస్ పిల్లలకి కూడా అర్థం అవుతుంది దట్ దిస్ ఇస్ దేర్ అండ్ దిస్ ఇస్ అన్ అట్రాక్షన్ హియర్. పిల్లలకు జెండా వందనం, దాని గొప్పతనం, దేశభక్తి లాంటి అంశాలను వివరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు తల్లిదండ్రులు. క్రికెట్ మ్యాచ్ గెలిచిన రోజు, లేకపోతే 15th ఆగస్ట్ రోజు, 26 జనవరి రోజు మాత్రమే జెండా ఎగరేస్తాయి. ఈ రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు, గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద జెండాని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. దీనివల్ల ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఒక జాతీయ భావం ఉప్పొంగుతుందని నా ఉద్దేశం. హుస్సేన్ సాగర్ ప్రాంతం ఇప్పుడు మువ్వన్నెల జెండా రెపరెపలతో కళకళలాడుతోంది. ట్యాంక్ బండ్ చూడటానికి వచ్చిన వారంతా ఈ జెండాను చూసి మరీ వెళుతున్నారు.